శ్రీమాత్రే నమః. మనము జూలై మాసంలో రాశి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే జూలై మాసంలో శని వక్రగతిలో ఉంటున్నాడు కుంభరాశిలో. అదేవిధంగా రాహు మీనంలోని, మేషంలో కుజుడున్నాడు. అయితే చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి మారిపోతూనే ఉంటాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుజుడు 13వ తేదీ గురువును కలుస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు గురువును కలుస్తాడో కొంచెం ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మంచి జరిగేటువంటి యోగం, కొంచెం ల్యాండ్స్ రేట్స్ పెరగడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మిథునంలో రవి శుక్ర గ్రహాల యొక్క స్థితి, ఆ రవి 15వ తేదీకి కర్కాటకంలోకి రావడము, అదేవిధంగా శుక్రుడు 7వ తేదీ కర్కాటక రాశిలోకి రావడము, బుధుడు కర్కాటక రాశిలో ఉంటూ 20వ తేదీకి మనకి మన సింహంలోకి వస్తున్నాడు. అదేవిధంగా కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు 6వ స్థానంలో ఉన్నాడు. 6లో ఉన్నప్పుడు అందరూ భయపడుతూ ఉంటారు. కాకపోతే 6లో ఉండేటువంటి గురువు ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చేటువంటి రిజల్ట్స్లో అప్పులు పొందేలా చేస్తాడు. అప్పుల కోసం ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ని ఇస్తాడు అక్కడ. అదేవిధంగా శత్రువుపై జయాన్ని, కాకపోతే కొంత కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ధనస్థానాధిపతి ముఖ్యంగా ఇక్కడ నడుస్తున్నటువంటి నక్షత్రాన్ని కనుక చూసుకున్నట్లయితే అదున్న స్థితిగా బట్టి చూసుకున్నట్లయితే కొంతవరకు మీకు టీచింగ్ జాబ్స్ వల్ల, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ సెంటర్స్, విదేశీ సంబంధించినవి, రియల్ ఎస్టేట్ రంగాల మూలంగా కొంతవరకు ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొన్ని శస్త్రచికిత్సల ద్వారా సంతానాన్ని పొందేటువంటి యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా 13వ తేదీ తర్వాత స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కోర్టు వ్యవహారాల్లో గతంలో ఉన్నటువంటి వాటికంటే కొంచెం స్పీడప్ అవ్వడానికి 13వ తేదీ నుంచి బాగుంది. కాకపోతే ఈ 6వ స్థానంలో శుక్రరాశిలో ఉండేటువంటి కుజుడు గురువు వల్ల ఎవరైనా ధనుర్లగ్నంలో జన్మించిన వారు ఉన్నట్లయితే ధనుర్లగ్నం వారు అంటే మంగళ గురువారాలు కాస్త మీ జీవిత భాగస్వామితో, మీ పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా సప్తమంలో రవి అనేటువంటిది ఏంటంటే కొంతవరకు రవి యొక్క దృష్టి ధనుర్లగ్నానికి మంచిదే ఒక రకంగా చెప్పాలంటే. సో 15వ తేదీ వరకు మీకు ఏదైనా సరే మిమ్మల్ని గుర్తించడము సమాజంలో ఇటువంటి అదేవిధంగా ఏదైనా మెడల్స్ రావడము కొంతవరకు ఒక గుర్తింపు పొందేటువంటి యోగాన్ని ఇస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే మనకి 7వ తేదీ నుంచి అష్టమంలోకి వెళ్తాడో ఇది కొంచెం ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అనుకూలిస్తుంది. అందులో ముఖ్యంగా గతంలో ఆగిపోయినటువంటి డబ్బులు, అంటే ఎవరికైనా చూడండి వ్యాపారంలో ఎవరికో మనం సప్లై చేసాం, ఆ డబ్బులు రాలేదని, లేనట్లయితే పనిచేసామండి ఆ ధనం రాలేదు అనుకునేటువంటి వారికి 7వ తేదీ నుంచి ఆ యొక్క అనుకూలత అనేటువంటిది ఉంది. కాకపోతే దశమ స్థానంలో ఉండేటువంటి కేతు వల్ల కొంచెం చేస్తున్నటువంటి ఉద్యోగంలో మారాలనేటువంటి ఆలోచన ఇస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ 3వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం వక్రించినందుకు కొంతవరకు మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కాస్త చూస్ చేయండి. బికాజ్ ఆఫ్ ఈ వక్రించిన గ్రహం కమ్యూనికేషన్ స్థానంలో ఉంది. కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉంటూ ఇందులో ముఖ్యంగా మీరు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు శని వక్రించాడు. శని వక్రగతి వల్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జాతకం ఉన్నా లేకపోయినా సరే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే శని మకర రాశి, కుంభరాశిలో ఉండి మకరం వైపు వక్రించున్నాడు. దీనివల్ల పర్టికులర్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొంత కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా కొంత స్ట్రెస్ ఉంటుంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. అయితే ఇక్కడ ఈ శని వక్రగతి అనేటువంటిది ముఖ్యంగా ఇంకా వేటి మీద చూపిస్తుంది. అందరూ అసలు ఏం చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు రాశి మారిన, నక్షత్రం మారినప్పుడు కానీ, వక్రగతి చెందినప్పుడు కానీ, పాపగ్రహాల మధ్యన కానీ, శుభగ్రహాల మధ్యన కానీ చేరినప్పుడు మనకి దానిలో ఒక మార్పుని ఇస్తాడు ఖచ్చితంగా. అంటే కర్మకారకుడు, న్యాచురల్ కర్మకారకుడు ఆ యొక్క మార్పుని ఇచ్చినప్పుడు దాని యొక్క ఫలితాల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది ముఖ్యంగా దేశ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది శని వక్రగతి అనేటువంటిది. అదేవిధంగా రెండవది ఏంటంటే జాబ్స్, ఎంప్లాయ్మెంట్స్, వీటి మీద ఒక పాజిటివ్నెస్ని కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆర్థిక వ్యవస్థ సంబంధించిన విషయంలో అనేకమైన మార్పులను ఇస్తుంది. అయితే
ఈ శని వక్రగతి పర్సనల్ చార్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే శనివారాలు వీలైనంత మటుకు అన్నదానం చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే శని వక్రగతి యొక్క ప్రభావం తగ్గి మీకు పాజిటివ్ అనేటువంటి జరుగుతుంది. అలాగే బెల్లము గోవుకు తినిపించడము, మధ్యాహ్నం పూట నిద్రపోవడం అనేటువంటిది ఎక్కువగా చేయకూడదు. అదేవిధంగా ముసలి వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి, వాళ్ళకి ఏదైనా మీకు తోచినటువంటి సహాయం చేయడం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. దీంతోపాటు శని వక్రగతి యొక్క ప్రభావం మీ మీద అస్సలు ఇంక పడకుండా ఉండాలి, కంప్లీట్ పాజిటివ్గా ఉండాలంటే కర్మకారకుడు ముఖ్యంగా శని భగవానుడు ఆంజనేయ స్వామి ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మరింత అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఆ అనుకూలత రావాలంటే రోజు కనీసం 20 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు, ఓం హరి మర్కటాయ నమః అనే మంత్రం చేయండి, అద్భుతంగా ఉంటుంది. అయితే ఎవరికైనా వాళ్ళ జన్మజాతకంలో శని వక్రించుండి వాళ్ళ గనక కర్మ సంబంధం దానికి వచ్చింది కంప్లీట్గా అన్నప్పుడు ఉద్యోగం, గతంలో చేసిన ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటువంటిది ఇస్తాడు. గతంలో ఇంతకుముందు చేశానండి జాబ్, వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారు, ఇటువంటివి వింటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోచార గ్రహాల యొక్క ఫలితం ఒక ఎత్తు అయితే మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన పర్సనల్ చార్ట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, దానికి గోచారం ఏమిటి, ఇది పర్టికులర్గా చూసుకోవాలి. అంతేగాని ఎంతసేపు నాకు ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమి శని ఉంది, అష్టమి శని ఉంది, అందుకే ఇంత ఇబ్బంది పడుతున్నాను అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడూ బ్యాడ్ అయి ఇచ్చేటట్టయితే ప్రతి ఒక్కరూ శని మహర్దశ రాగానే ఇబ్బంది అయిపోవాలి. గురు మహర్దశ రాగానే బాగుండాలి, శుక్ర మహర్దశ రాగానే బాగుండాలి, బుధుడు రాగానే బాగుండాలి. అలా అవ్వట్లేదు కదా. లాజిక్ ఆలోచించండి. శని భగవానుడు బాగుంటే మంచి ఫలితాలు ఇస్తాడు, గురువు బాగున్నా మంచి ఫలితాలు ఇస్తాడు. కానీ ఇబ్బంది అయితే గురువు గ్రహం అయినా సరే ఇబ్బంది ఇస్తుంది. శుక్రగ్రహం, అందరూ ఏమనుకుంటారు శుక్రదశ వస్తే రాజయోగం అనుకుంటారు. అలా ఏమి ఉండదండి. శుక్రుడు బాగుంటేనే రాజయోగం. నేను మీకు ఒక కనీసం కొన్ని వేల జాతకాలు చూపిస్తా. శుక్రదశ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా, ఎందుకంటే డిపెండ్ ఆన్ ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కంప్లీట్గా తెలుసుకోవాలి మీరు. ఇది తెలుసుకోకుండా మూఢంగా శని వచ్చేసింది పాడైపోతాను, శుక్రుడు వచ్చేసింది బాగుంటాను కాదు. శుక్రుడు పాడైతే శుక్ర సంబంధంగా పాడవుతాడు మనిషి. అంటే స్త్రీ వ్యామోహం కావచ్చు, లేకపోతే ఎక్కువ లగ్జరీ ఖర్చులు పెట్టేసి పాడు చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఇబ్బంది పడుతూ ఉంటాడు. శని గనక పాడైతే కింద వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి సపోర్ట్ సపోర్ట్ చేయకపోవడం. అదే బాగుంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ వల్ల వీళ్ళు మంచి రాజయోగాన్ని పొందుతారు. సో ఆ డిఫరెన్స్ అనేది ముఖ్యంగా మెయిన్గా తెలుసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు మీ యొక్క జన్మజాతకం ఎలాగున్నా కానీ, అందులో ఎన్ని అవయోగాలు ఉన్నా, ఎంత దీనస్థితిలో ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని నమ్ముకుంటూ, చాలామంది భయపడేది శనికి సంబంధించిన విషయమే కాబట్టి అమ్మవారిని నమ్ముకుంటూ, అమ్మవారి లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఎటువంటి శని దోషాలున్నా పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా బాగున్నటువంటి ప్లాంటరీ పొజిషన్కి సంబంధించిన రత్నమే ధరించాలి ఎప్పుడు కూడా. చాలామంది ఏం చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు ఈ దశ బాగాలేదు కదండి అందుకే ఆ రత్నం పెట్టేసుకున్నా అంటారు. అది కూడా చాలా పెద్ద మైనస్ అవుతుంది ఒకటి. రెండవది, మీకు ఏ గ్రహం అయితే పాడైందో ఆ గ్రహ సంబంధించిన వ్యాపారము, ఉద్యోగాల్లోకి వెళ్తారు, అది కూడా పెద్ద మైనస్ అవుతుంది. మీకు ఏ ప్లానెట్ బాగుందో దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి, అప్పుడు బాగుంటుంది. గురువు బాగున్నాడు, టీచింగ్స్లోకి వెళ్ళండి. బుధుడు బాగున్నాడు, వ్యాపారంలోకి వెళ్ళండి. శుక్రుడు బాగున్నాడు, ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లోకి వెళ్ళండి. చంద్రుడు బాగున్నాడు, ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళండి. రవి బాగున్నాడు, ఆరోగ్యం దాంట్లోకి వెళ్ళండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, చంద్రుడు బాగోపోతే వెళ్ళి ఫుడ్ బిజినెస్ చేస్తుంటారు. బాగోలేని చంద్రుడికి సంబంధించిన బిజినెస్ చేస్తే ఏమవుతుంది, మీ లైఫ్ కూడా పాడైపోతుంది. అదేవిధంగా చాలామంది పార్ట్నర్షిప్స్ విషయంలో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళ జాతకం ఎట్లా ఉంది, అసలు వాళ్ళకి ఆ దాని పరంగా ధనయోగం ఉందా లేదా చూసుకోకుండా వీళ్ళకి బాగుంది కదా అని వెళ్ళిపోతారు. అక్కడ ఏమైపోతుంది, వాళ్ళకి బాగోపోవడం వల్ల మీకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ వల్ల వాళ్ళకి బాగుంటుంది మళ్ళీ, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ముఖ్యంగా జాగ్రత్త పడవలసినటువంటి అంశము.